వెల్కమ్ టు లీషియస్ ఫుడ్ రెసిపీస్. ఇవాళ కందిపొడి ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా 1/2 కప్ కందిపప్పు తీసుకుని నేను దోరగా వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల దాకా వేగదన్నమాట, పైనంతా మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో ఇలా ఎర్రగా వేయించుకున్న దాన్ని నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను అన్నమాట. తర్వాత శనగపప్పు 1/4 కప్పు తీసుకున్నాను. దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎర్రగా స్లోగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇలా వేగినవి కూడా తీసేసి వేరే గిన్నెలోకి నేను తీసుకుంటున్నాను. ఆ తర్వాత పెసరపప్పు 1/4 కప్పు తీసుకున్నాను. దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే దూరగా వేయించుకోవాలి. పప్పులన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఖచ్చితంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోయి పప్పు అస్సలు రుచిగా ఉండదన్నమాట. ఇలా 3 పప్పులు వేయించేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇలా వేగిన ఈ పెసరపప్పుని కూడా నేను వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. తర్వాత బాగా కారంగా ఉన్న మిరపకాయలు ఒక 10, 1 టీ స్పూన్ జీలకర్ర వేయించుకోవాలన్నమాట. పప్పుల్లాగా ఇవి ఎక్కువ టైం పట్టదు వేగడానికి, 1-2 నిమిషాల్లోనే వేగిపోతాయి. ఈ వేగిన పప్పులు, ఎండుమిర్చి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే పొట్టలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం కొంచెం ఇంగువ వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇంత ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే దోశల్లోకి, ఇడ్లీలోకి మంచి కాంబినేషన్ అని తెలుసా మీకు?